మనం బైబిల్ నుంచి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. నూట 12వ పేజీ, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరు నడిపించారు, మీకు వందనాలు. నిలబడిన దాసుడే పాటివాడు ఎరిగిన దేవుడు గనుక నీ సిలువ చాటు మరుగుపరిచి నీ స్వరం నాయన మేమంతా వినడానికి, విని విశ్వాసంతో విధేయత కలిగి జీవించడానికి నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతూ రమ్మని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనంలో కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమనంటే, యూదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఒక వ్యక్తి జీవితం లేదా ఒక కుటుంబ జీవితం, ఒక కుటుంబం లేదా ఒక సంఘం, ఇవి క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సమాధానం కలిగి జీవించాలి అంటే, విస్తరించాలి అని అంటే ఏం చేయాలో ఇక్కడ కొన్ని సంగతులు రాయబడడం మనం చూస్తాం. సంఘం గురించి రాయబడినటువంటి ఈ మాటని మన వ్యక్తిగత జీవితాలకి, మన కుటుంబాలకు కూడా అన్వయించుకుంటూ కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 3 మాటలు ప్రాముఖ్యంగా ఇక్కడ రాయబడిన మాటలు చూద్దాం. 1, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, దాంట్లోనే నా వ్యక్తిగత జీవితం క్షేమంగా ఉండాలి అంటే, క్షేమంలో అభివృద్ధి కలిగి ఉండాలంటే, అలానే నా కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, 2వది సంఘం సమాధానం కలిగి ఉండాలి అంటే, అలానే నా వ్యక్తిగత జీవితం సమాధానంగా ఉండాలంటే, అలానే నా కుటుంబం కూడా సమాధానంగా ఉండాలంటే, 3వది సంఘం విస్తరించాలి అంటే, అలానే నా వ్యక్తిగత జీవితం విస్తరణ జరగాలి అంటే, అలానే నా కుటుంబం విస్తరించాలి అంటే ఏం చేయాలో కొన్ని మాటలు ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఏముండాలి అని అంటే, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి దేవుని యందు భయం కలిగి సమాధానంతో జీవిస్తారో వాళ్ళ జీవితాలు క్షేమాభివృద్ధి చెందుతాయి, వాళ్ళ జీవితాలు సమాధానం కలిగి ఉంటాయి, వాళ్ళ జీవితాలు విస్తరిస్తాయి అని, వాళ్ళ జీవితాలే కాదు కుటుంబాలు, సంఘం కూడా విస్తరిస్తుంది అని దేవుని వాక్యం కొన్ని మౌలిక సూత్రాలని ఇక్కడ పౌలు ద్వారా రాయడం, లోకా రాయడం మనం చూస్తాం. యథార్థమైనటువంటి భక్తికి కొన్ని చిహ్నాలు ఏంటంటే, గుర్తులు ఏంటంటే, యథార్థమైన భక్తికి కొన్ని గుర్తులు ఏంటంటే ఇక్కడ రాయబడినాయి. ప్రభువునందు భయము. ఏముండాలి అంటే, ప్రభువునందు భయం ఉండాలి. భయం లేకుండా యథార్థమైన భక్తి చేస్తున్నాను అనేది అబద్ధం అవుతుంది. 2వది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యం కింద, అధికారం కింద జీవించాలి. ఇది లేకుండా నేను యథార్థమైన భక్తి చేస్తున్నాను అంటే
అది అబద్ధం అవుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యథార్థమైన భక్తి వ్యక్తిగత, సంఘ, కుటుంబ అభివృద్ధికి, విస్తరణకు, సమాధానం కలిగి నడవడానికి అది సహాయం చేస్తుంది అని లూకా ఇక్కడ ఈ మాటలు అపోస్తుల కార్యాల్లో రాశాడు. వీటికి కొన్ని సంగతుల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన ఈరోజు వర్తమానం అంతా ఏంటి అంటే 3 మాటలు. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, సంఘం క్షేమాభివృద్ధి నొందాలి అంటే, నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, సంఘం విస్తరించాలి అంటే, నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, సంఘం సమాధానం కలిగి ఉండాలి అంటే 2 మాటలు ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో చూసాం. ఒకటి, దేవుని భయం కలిగి జీవించాలి. రెండవది, పరిశుద్ధాత్మ ఆధిపత్యం కింద, అధికారం కింద, నాయకత్వం కింద విధేయత కలిగి బతకాలి. ఈ 2 మన జీవితంలో ఉంటే దాన్ని యథార్థమైన భక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ యథార్థమైన భక్తి గురించి కొన్ని లేఖన భాగాలు ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. రోమిలు రాసిన పత్రిక 4:3లో ఏమని రాయబడిందంటే, ఎవరు చెప్తుంది, లేఖనము ఏమి చెప్తుంది అని అక్కడ రాయబడింది. ఏం చెప్తుందంట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనం ఏం చెప్పిందో అబ్రహాము అది చేశాడు. అది చేసినప్పుడు ఏం జరిగిందంటే అబ్రహాముకు అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడు కాదు, లేఖనం ఏం చెప్తే అది చేశాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అబ్రహాము నీతిమంతుడు కాడు, నీవు నేను కూడా నీతిమంతులం కాదు. అయితే లేఖనం ఏం చెప్పిందో అది చేసినప్పుడు ఆ నీతి మనకేమవుద్ది? ఆపాదించబడుతుంది. మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది సత్యం. అందుకు అబ్రహామును తీసుకున్నాడు. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి రోమీయుల రాసిన పత్రిక రాస్తూ ఆయన నీతి గురించి మాట్లాడుతా, నీతి ఒక మనిషికి ఎలా వస్తుందంటే, లేఖనం ఏం చెప్పుద్దో అది చేస్తే, దేవుడు ఏం చెప్తాడో అది చేస్తే అతనికి అదేమవుతుంది? నీతిగా అవుతుంది. అంటే నాకు ఇష్టమైంది, నా ఆలోచన, నా ఇష్టం, నా నడిపింపు, నా కోరిక, నా ఉద్దేశం చొప్పున నేను జీవిస్తే అది నాకు నీతిని తీసుకొని రాదు. నేను ఇలా అనుకున్నానండి, నేను అలా చేద్దాం అనుకున్నానండి, నేను అలా చేశానండి అంటే అది నీతి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యి, అది నీతి అవుద్ది. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే, సమాధానం కలిగి జీవించాలి అంటే, విస్తరించాలి అంటే మౌలిక సూత్రాలు ఏంటి అంటే లేఖనం ఏం చెప్తుందో అది చెయ్యి. అబ్రహాము అలా చేశాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము అది చేశాడు అని రుజువు చూపిస్తా ఉన్నాడు పౌలు. అలానే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆ విశ్వాసులకు తండ్రి ఆ లేఖనం ఏం చెప్పిందో అది చేశాడు. నువ్వు నేను కూడా ఏం చేయాలంటే లేఖనం ఏం చెప్తుందో అది మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినది చేయకూడదు. కొంతమంది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. ఏది వస్తే అది, దానికి వివరం ఉండదు, తవరం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఏముండదు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. బైబిల్ చెప్తుంది లేఖనము ఏమి చెప్తుందో అదే మాట్లాడాలి, అదే చెయ్యాలి. అది నీతిగా ఎంచబడుతుంది. లేదంటే నేను నీతి నాకేం లేదంటే ఇంక వదిలేయచ్చు ఆ వ్యక్తిని. నీతి నాకు అవసరం లేదనుకున్న వ్యక్తిని వదిలేయచ్చు. నీతి లేనివాడు ఏది పడితే అది మాట్లాడతాడు. నీతి కలిగి జీవించాలి అని కోరుకునేవాళ్ళు ఏం చేయాలంటే లేఖనం ఏం చెప్తుందో అదే చెయ్యాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సంఘంలో విశ్వాసులు లేదా వ్యక్తిగతంగా ఏ విశ్వాసి అయినా, కుటుంబంలోనైనా సరే, ప్రతి విశ్వాసి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాల్సింది దేనికంటే వాక్యానికి, లేఖనానికి ప్రాధాన్యతనివ్వకుండా, లేఖనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు ఎదుటి వ్యక్తుల్ని అలా చూడకూడదు, అలా ట్రీట్ చేయకూడదు, అలా మాట్లాడకూడదు. ఇది వాక్యం చెప్తుంది. నువ్వు ఏది మాట్లాడినా, ఏది చేసినా దానికి ఆధారం ఏమై ఉండాలంటే లేఖనం అయి ఉండాలి.
నా నోటికొచ్చినట్టు నేను మాట్లాడతా అంటే నువ్వు విశ్వాసివి కాదు. అవిశ్వాసి కంటే ఘోరస్తుడి. వాడన్నా నేను విశ్వాసిని కాదన్న సంగతి వాడికి తెలుసు. నువ్వు విశ్వాసినన్న భ్రమలో నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది లేఖనం ఒప్పుకోదు. లేఖనం ఏమి చెబుతుందో అది మాట్లాడాలి, అది చెయ్యాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. లేఖనం ఏం చెప్పుద్ది అంటే నన్ను ఎలా జీవించమంటుందో చెప్పుద్ది, నన్ను ఎలాగా ఏ విషయాల్లో సరి చేసుకోమంటుందో చెప్తుంది, నా జీవితానికి ఏది ఆసక్తి కలిగి ఏ విషయాల్లో నేను ఆసక్తి కలిగి ఉండాలో చెప్తుంది. అలానే ఏ విషయాల్ని విడిచిపెట్టమంటుందో వాక్యం చెప్పుద్ది. అలానే నా జీవితం మంచికి మార్పు చెందాలంటే ఏం చెయ్యాలో కూడా లేఖనం చెప్పుద్ది. దేవునికి ఏది ఇష్టమో అది లేఖనం చెప్పుద్ది. అలానే నా జీవితానికి ఏది ఆశీర్వాదకరమో లేఖనం చెప్పుద్ది. నా జీవితానికి ఏది శాపాన్ని తెస్తుందో అది కూడా లేఖనమే చెప్పుద్ది. అయితే లేఖనం ఏం చెప్పిందో అది చెయ్యాలి, అలా మాట్లాడాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు ఏం జరుగుద్ది అని అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం క్షేమాభివృద్ధి నొందుద్ది, విస్తరిస్తుంది, సమాధానం కలిగి జీవిస్తాం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు, మనుషుల అనుభవాలు అవి ప్రాముఖ్యం కాదు. చాలామంది ఫలానా దైవ సేవకులు చెప్పారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అంటారు. అది ప్రామాణికం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే బైబిల్ మిషన్కి సంబంధించి ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవదాస్ అయ్య గారు చెప్పారు అని ఒక పుస్తకం రాసుకున్నారు. వాళ్ళు అవే చేస్తారు, అవే ఫాలో అవుతారు. అవి కాదు ఫాలో అవ్వాల్సింది, బైబిల్ ఫాలో కావాలి, వాక్యం ఫాలో కావాలి. అయ్యగారు చెప్పారు కానీ అది వాక్యానుసారంగా ఉంటే వాక్యాన్ని ఫాలో అవ్వాలి, అయ్యగారు చెప్పారని ఫాలో కావద్దు. ఇలా చాలా ఉన్నాయి, చాలా సంగతులు క్రైస్తవ సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. అలానే విశ్వాసులు కూడా ఫలానా ఆయన చెప్పాడు, వద్దు, బైబిల్ చెప్తుంది, లేఖనము ఏమి చెప్తుందో అదే చేయాలి, అదే వినాలి, అదే నా జీవితం అయి ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను కొన్ని మాటలు మీ ముందుంచి ప్రాముఖ్యమైనటువంటి మాటలు, యథార్థమైన భక్తి గురించిన కొన్ని మాటలు మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. యథార్థమైన భక్తి ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేస్తుంది. అంటే యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉంటుంది. తన జీవితంలో యథార్థమైన భక్తి యొక్క లక్షణం ఏంటంటే తన జీవితంలో యేసుతో సహవాసమే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అది యథార్థమైన భక్తికి సూచన. నాకు యథార్థమైన భక్తి ఉంది అని అంటే అర్థం ఏంటంటే నా అత్యంత ప్రాధాన్యత క్రీస్తుతో సహవాసం చేయడం, అది యథార్థమైన భక్తి యొక్క లక్షణం. చూడండి, కొన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం, పేజీ నెంబర్ 106. నేను చదువుతున్నాను. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానుల్లో వాళ్ళు ఏం చూశారు? వాళ్ళంటే అక్కడ దగ్గర సుమారు 150 మంది అధిపతులు ఉన్నారు. వాళ్ళు పేతురు యోహానుల కంటే బాగా చదువుకున్న వాళ్ళు పేతురు యోహానుల కంటే ధర్మశాస్త్రం గురించిన విషయాల్లో చాలా పట్టున్న వాళ్ళు పేతురు యోహానుల కంటే సమాజంలో చాలా గౌరవప్రదమైన అధికారంతో కూడినటువంటి పదవులు కలిగిన వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు. ఆ 150 మంది, ఆ 150 మంది ముందు ఇద్దరిని నిలబెట్టారు. పేతురు యోహాను అనే ఇద్దరిని నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళు చూసిన విషయం ఏంటంటే వీళ్ళు ధైర్యం కలిగిన వాళ్ళు అనే ఒక లక్షణాన్ని చూశారు. చూడండి, నేనే చదువుతున్నాను. వారు పేతురు యోహానుల ధైర్యము వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఏం కనపడింది? ధైర్యం కనపడింది. నిజానికి వీళ్ళకంటే వాళ్ళు బాగా చదువుకున్న వీళ్ళకంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, అంటే తెలుసు అనుకున్న వాళ్ళు.
వీళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకంటే వాళ్ళు బాగా అధికారం కలిగినటువంటి వాళ్ళు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఇంకా అక్కడ ఉంది, వాళ్ళ ధైర్యాన్ని చూశారంట. చూసి వారు విద్య లేని పామరులని గ్రహించి, వాళ్ళు మాట్లాడుతూ ఉన్న ఆ మాటల తీరు వాళ్ళకేం కనపడిందంటే వాళ్ళు చదువు రాని వాళ్ళు, విద్య లేని పామర్లు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ మాటని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు 150 మంది ముందు వాళ్ళు చదువుకోని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాళ్ళు చూశారు అని లోకా ఇక్కడ మన కోసం రాశాడు. ఇక్కడ మనం ఈ మాటను మనం ఆలోచన చేస్తే ఆ రోజుల్లో వాళ్ళు విద్య లేకపోయినా అధికారుల ముందు, పదవులు కలిగిన వాళ్ళ ముందు, బాగా చదువుకున్న వాళ్ళ ముందు, అధికారం కలిగిన వాళ్ళ ముందు, పవర్ కలిగిన వాళ్ళ ముందు, శక్తిమంతులు అని చెప్పుకునే వాళ్ళ ముందు ధైర్యంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరండి చెప్పాలి? ఎవరు వాళ్ళు? చదువు లేని వాళ్ళు. ఈ రోజుల్లో సంఘాల్లో చదువు లేని వాళ్ళు దగ్గర తక్కువ. అందరూ ఒక మాటలో చెప్పాలంటే రకరకాల పెద్ద చదువులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. విద్య లేని వాళ్ళు ఆ పామర్లు 150 మంది అధికారుల ముందు, అలానే ఆనాటి సమాజం ముందు ధైర్యంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడారు, ధైర్యంగా యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ఈరోజు బాగా చదువుకొని మన నోర్లు సమాజం ముందు తెరవట్ల, యేసుక్రీస్తు గురించి ప్రకటించట్ల. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, మనం సమాధానం కలిగి జీవించాలి, సంఘం విస్తరించాలి. కానీ మనం చదువుకున్నాం, ఆ రోజుల్లో వాళ్ళకి చదువు లేదు. చదువు లేని వాళ్ళేమో నోర్లు తెరిచారు, యేసుక్రీస్తుని ధైర్యంగా ప్రకటించారు. చదువున్న వాళ్ళమేమో, బాగా చదువున్న వాళ్ళమేమో యేసుక్రీస్తు గురించి మాట్లాడట్లా, కానీ ఇతర విషయాలు మాట్లాడతాం. ఎన్ని మాట్లాడతామంటే అన్ని మాట్లాడతాం. సంఘంలో దేని గురించి మాట్లాడాలండి? సమాజంలో, కుటుంబంలో దేని గురించి మాట్లాడాలంటే ప్రభువుని గురించి మాట్లాడితే ఉపయోగం ఉంటుంది, యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. మరి ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే, ఒక మనిషి ఇంకో మనిషి గురించి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం అండి? ఎంత వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారంటే, సంఘ క్షేమాభివృద్ధి కోసం మాట్లాడాల్సిన విషయాల్ని, అంటే నోటిని, మాటల్ని దేనికి పడితే దానికి మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. విశ్వాసులమే పైగా మనం చదువుకున్న వాళ్ళు. ఎవడైనా మనం చదువుకున్న దానికి ఒక క్లాసు తక్కువగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోం. అట్లాంటి మనం వీటికైతే ఒప్పుకోం, కానీ క్రీస్తుని గురించి మాట్లాడడానికి, క్రీస్తుని గురించి ప్రకటించడానికి, క్రీస్తుని చాటడానికి ఎందుకు నోర్లు రావట్లేదు? మరి సంఘం ఎలా క్షేమాభివృద్ధి పొందుద్ది? సంఘం ఎలా విస్తరిస్తుంది? సంఘంలో సమాధానం ఎలా ఉంటుంది? అలానే నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా క్షేమాభివృద్ధి, సమాధానం, విస్తరించడం ఎప్పుడు జరుగుద్దంటే నేను యేసుని గురించి మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, సిగ్గుతో కాదు, చాటుగా కాదు, ధైర్యంగా మాట్లాడాలి. ఏమంటే యేసుని గురించి ధైర్యంగా మాట్లాడడానికి అడ్డేంది? ఆయన ఏమైనా తప్పుడోడా? ఆయన ఏమైనా తక్కువోడా? ఆయన ఏమైనా పాపం చేసినోడా? ఆయన ఎవరు అంటే ఇందాక ఆరాధనలో చూసాం, ఎంత గొప్ప దేవుడు. మాట మాత్రము చేత ప్రపంచములను నిర్మించిన దేవుడు, నిర్వహిస్తున్న దేవుడు. కదులంటే కదులుద్ది, ఆగు అంటే ఆగుద్ది, ఏదైనా సరే అంత మహత్తు కలిగిన దేవుణ్ణి మన రక్షకుడిగా అంగీకరించి ఆయన గురించి ప్రకటిస్తాను అని బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఇంత చదువుకోనోడేమో నోరు తెరుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చదువుకున్న మనమేమో నోరు తెరవట్లేదు, ధైర్యంగా చెప్పట్లేదు. దేని గురించి అంటే దేని గురించి అనే చెప్తాం. అంతెందుకు, నన్నేమైనా అనండి, ఎంత ధైర్యంగా మాట్లాడతానో, నా జోలు రండి, నా కుటుంబాన్ని అనండి, ఎంత ధైర్యంగా మాట్లాడతానో. కానీ యేసుని గురించి, నా గురించి నేను సపోర్ట్ చేసుకుంటే, నా గురించి నేను డిఫెన్స్ చేసుకుంటే, లేదా నా గురించి నేను ఎఫెన్స్గా మాట్లాడితే ఒరిగేది ఏమీ లేదు, వ్యర్థం.
నా జీవితం పాడవుద్ది, అలానే ఎదురోడి జీవితాన్ని కూడా పాడు చేస్తా. అదే యేసుని గురించి మాట్లాడితే, ఆయన ప్రేమ గురించి మాట్లాడితే, ఆయన సిలువ గురించి ప్రకటిస్తే, ఆయన సత్యం గురించి చాటితే జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, సంఘం విస్తరిస్తుంది, క్షేమాభివృద్ధి నొందుద్ది, సమాధానం వస్తుంది. యథార్థమైన భక్తి క్రీస్తుని గురించి ధైర్యంగా మాట్లాడుద్ది. అదేగా మనం రాసుకుంది, 3 మాటలు రాసుకుంది, యథార్థత అని. యథార్థమైన భక్తి క్రీస్తుని గురించి మాట్లాడకుండా ఉండదు. మనం మాట్లాడట్లేదంటే క్రీస్తుని గురించి ఇంట్లోనైనా, మన పిల్లలతోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అండి? చెప్పాలి. ఎవరి గురించి? యేసుని గురించి మాట్లాడు ఎదుటి వ్యక్తితో. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది, వాళ్ళ ఆత్మలు సేద తీర్చబడతాయి, తృప్తిపరచబడతాయి, ధైర్యంతో నింపబడతాయి, ఆదరింపబడతాయి. మన గురించి మాట్లాడితే ఏమొస్తుంది? వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళు అలా ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే అక్కడే రాయబడింది చూడండి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళు ఎవరితో ఉన్నారంటండి? వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది? వాళ్ళు అంతమంది ముందు ఎలా మాట్లాడుతున్నారు? చదువుకున్నాడుతో చదువు లేనివాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చదువుకున్న వాళ్ళందరూ నోరు మూసుకొని వినాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు యేసుతో కూడా ఉన్నారు. మనం ఎవరితో ఉంటున్నాం? మన సహవాసం ఎవరితో? ఉదయం లేచిన దగ్గర నుంచి దేంతో సహవాసం చేస్తున్నాం? సెల్ ఫోన్తో సహవాసం చేసే యవనస్తులు లేదా పెద్దోళ్ళైనా ఎంతసేపు? క్రీస్తుతో ఎంతసేపు? మనం దైనందినంగా చేసుకునే పనులతో ఎంతసేపు సహవాసం చేస్తున్నాం? వీళ్ళు విద్య లేని పామర్లు, కానీ వాళ్ళకున్న ఒకటే ఒక ఆయుధం ఏంటంటే వాళ్ళు యేసుతో సహవాసం చేస్తారు. యేసుతో నింపబడ్డారు, యేసుతో సహవాసం చేస్తున్నారు, యేసుతో నింపబడ్డారు. అందుకే యేసుని గురించి ధైర్యంగా ప్రకటించారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ, మనకంటే తెలియగల వాళ్ళ, తెలివి లేని వాళ్ళ, అధికారం కలిగిన వాళ్ళ, అధికారం లేని వాళ్ళ, వాళ్ళు అసలు ఈ తేడాలు అసలు పట్టించుకోవాలి. నేను ప్రభువుతో సహవాసం చేసే వ్యక్తిని ప్రభువుని గురించి చెప్పకుండా మానను అనుకున్నారు, వాళ్ళు ప్రకటించారు. అందుకే ఆ రోజుల్లో ఏం జరిగిందంట, మళ్ళా నేను 9:31 వస్తున్నాను. యూదయ, సమరయ, చెప్పండి, యూదయ, సమరయ, గలిలయ దేశముల అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందింది. ఎక్కడెక్కడ అంటండి? యూదయ, సమరయ, గలిలయ. ఎవరు? వీళ్ళ వల్ల, చదువు లేని వాళ్ళ వల్ల. మరి చదువుకొని మన సంఘాన్ని ఎంత విస్తరిస్తున్నాం? వాళ్ళు దేశాలకు విస్తరించారు, మనం ఈ సరిహద్దులు దాటదు. అంతెందుకు ఇంత వాక్యం వింటామా? ఇంటికి పోయి మాట్లాడుకోం. ఇంటికి పోయి వాక్యం ఏం చెప్పింది ఈరోజు? దేవుడు ఏం మాట్లాడాడు? ఆ మాట్లాడిన మాటల్లో దేవుని వాక్యం ఎంత? సొంత పదాలు ఎంత? సొంత పదాలు ఉపయోగించాడా? దేవుని మాటలు ఏమైనా చెప్పాడు? ఉపయోగించిన దేవుని మాటలు నాకేం ఉపయోగం, మన కుటుంబానికి ఏం ఉపయోగం, మనల్ని ఏ విధంగా ఉండమంటున్నాయి అని ఇంటికే వాళ్ళకి ఏమన్నా మాట్లాడుకుంటే దేవునితో సహవాసం ఉంటుంది. అంతే కదండి. మరి అలా చేయకపోతే మనం ఉద్యోగం చేసే చోట్ల లేదా సంఘంలో, సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎంతమందితో యేసు గురించి మాట్లాడుతున్నావు? నువ్వు యేసు గురించి మాట్లాడకుండా నీ వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందుద్దా? క్షేమాభివృద్ధి పొందుద్దా? సమాధానం కలిగి ఉంటుందా? విస్తరిస్తుందా? యేసుతో సంబంధం లేని ఏది కూడా క్షేమాభివృద్ధి చెందదు, సమాధానం రాదు. ఎందుకంటే సమాధానకర్త ఆయన లేకుండా నీకు సమాధానం ఏడవుతుంది? రాదు. మళ్ళీ మనకు సమాధానం కావాలి, క్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ఎట్టొస్తుంది? యేసుతో సంబంధం లేకుండా రాదు. దేవుని వాక్యం చెప్తామని. కనుక ఒక తీర్మానం చేసుకుంటే మంచిది. పేతురు, యోహానులు విద్య లేని వాళ్ళు. నేను ఎంతో కొంత వాళ్ళ మీద బాగానే చదువుకున్నా, ఎంతో కొంత.
చదువుకున్న నేను చదువుకున్నవాడు కంటే చదువు లేనివాడు బాగా చెప్పగలగాల ధైర్యంగా సువార్త, చదువుకున్నవాడు బాగా సువార్త చేయగలగాల? మీరు చెప్పండి, ఎవరు బాగా చేయాలా సువార్త? చదువుకున్నాడా చదువు లేనోడా? మరి చదువుకొని నోరు మూసుకుంటట. ఈ మాటని మీరు ఆలోచించాల్సిందిగా, ఆలోచించి కాస్త ప్రాక్టికల్గా ముఖ్యంగా ఇంట్లో పిల్లలతోనన్నా మాట్లాడండి. ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడంటే, వాళ్ళ నాన్న నీ జ్ఞాపకార్థ కూడికది, జ్ఞాపకార్థ కూడిక అంటే కూడికేం పెట్టలా, ఇంట్లో కూడుకున్నారు. తను ఏం చెప్తా ఉన్నాడంటే, మా నాన్న మాకు ఏదన్నా వాక్యం చెప్పాలంటే ఆయన బైబిల్ తీసి ఇది అని చెప్పడు. ఏం చెప్తాడంటే, ఆ హాల్లో ఇక్కడి నుంచి బయలుదేరతాడు, బైబిల్ పట్టుకుంటాడు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని పెద్దగా చదువుకుంటూ ఆ దరికి వెళ్తాడు. ఆ దరికి వెళ్ళి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అక్కడ వాక్యం చదువుకుంటా ఈ దరికి వస్తాడంట. అట్లా ఆ పిల్లాడు అక్కడ చదువుకుంటున్నా ఏదన్నా పని చేసుకుంటున్నా వాడు వినాలని, ఆ పిల్లలు వినాలని ఏం చేస్తాడు? ఈ వాక్యం చదువుకుంటూ తిరుగుతాడంట. ఇంకదే సందేశం. ఏమండి, ఎప్పుడన్నా పిల్లలకు వాక్యం చెప్తున్నారా? కుటుంబాలు ఎలా క్షేమాభివృద్ధి పొందుతాయి? పిల్లల నడవడిక దైవికంగా ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా దీవించబడతారు నువ్వు వాక్యం చెప్పకుండా? ఆలోచించాలి. విశ్వాసులుగా మనం ఆలోచించకపోతే, లేఖనానికే మనం ప్రాధాన్యతనివ్వకపోతే మన జీవితాలు క్షేమాభివృద్ధి బదులుగా దానికి వ్యతిరేకమైనది జరిగే ప్రమాదం ఉంది. ఈరోజు అనేక కుటుంబాల్లో సమాధానం కొరవడిన కుటుంబాలు, క్షేమం కొరవడిన కుటుంబాలు. ఎన్ని సమస్యలంటే అసలు ఇప్పుడు మనం సమస్యల గురించి మాట్లాడుకుందామంటే రోజులు చాలవు, సంవత్సరాలు కూడా సరిపోవు, అన్ని సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో. ఎందుకున్నాయి అంటే ఇది కారణం. ఏది కారణం అంటే వాళ్ళు విద్య లేని పామర్లు, కానీ నోరు తెరిచి ఏం చెప్పేవాళ్ళు అంటే యేసును గురించి ప్రకటించేవాళ్ళు, యేసుతో సహవాసం చేసేవాళ్ళు. వాళ్ళకి సమస్యలు లేవా, వాళ్ళకి బాధలు లేవా, వాళ్ళకి ఇబ్బందులు లేవా, వాళ్ళకి కష్టాలు లేవంటే మనకి కంటే ఎన్నో రెట్లు ఉన్నాయి వాళ్ళకి. నిజం, వాళ్ళ కష్టాలు చెబితే మనం తట్టుకోలేం, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆనందంగా జీవించారు, సంతోషంగా బతికారు, సమాధానం కలిగి ఉన్నారు. అనేకుల జీవితాలని ప్రభు వైపు తిప్పారు, క్షేమం వైపు నడిపించారు. వాళ్ళు క్షేమాన్ని పొందారు. అన్ని సమస్యల్లో, అన్ని కష్టాల్లో, అన్ని ఇబ్బందుల్లో. ఇది బైబిల్ చెప్తా ఉంది, చరిత్ర చెప్తా ఉంది. మరి వాళ్ళతో పోల్చుకుంటే కష్టాలు మనకు చాలా తక్కువ. వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టాలు చూస్తే చాలా తక్కువ మనకు. వాళ్ళు అన్ని కష్టాల్లో కూడా చాలా సమాధానంగా ఉన్నారు. కారణం యేసుతో సహవాసం చేశారు. ఈరోజు నిర్ణయించుకుందాం, నేను యేసుతోనే సహవాసం చేస్తాను, యేసునే ప్రకటిస్తాను. నేను రెండవ మాటకు వెళ్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారు? ఎవరన్నా చదువుకోమంటారా? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నా కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి చాలు. ఇక్కడ మనం చూస్తే యథార్థమైన భక్తి యేసుక్రీస్తు గుణలక్షణాలను కలిగి జీవిస్తుంది. యథార్థమైన భక్తి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే క్రీస్తు గుణాలని ఇతరులకు చూపించు అంటది. క్రీస్తు గుణగణాలని ఇతరులకు చూపించు అంటది యథార్థమైన భక్తి. అలా ప్రోత్సహిస్తుంది యథార్థమైన భక్తి. ఇక్కడ మనం చూద్దాం, ఆనాడు వాళ్ళకి ఏమి లేవు అంటే వెండి బంగారాలు లేవు. ఎవరికి లేవు చెప్పండి? ఎవరికి లేవు? మాకు లేవు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆనాడు యేసుక్రీస్తుని ప్రకటించే వాళ్ళకి ఏమి లేవంటండి? వెండి బంగారాలు లేవు. వాళ్ళకి ఏమి లేవు అంటే చదువు లేదు, విద్య లేని పామర్ల వాళ్ళు, వాళ్ళకి వెండి బంగారాలు లేవు. ఇప్పుడు మనకి నా దగ్గర వెండి కానీ బంగారం లేదు, బంగారం కానీ లేవు అనే ఒక్క కుటుంబం చెప్పండి ఎవరన్నా ఉంటే? ఒక్క కుటుంబం.
కానీ వాళ్ళ దగ్గర ఏముందంటే యేసు నామం ఉంది. యేసు నామం అంటే యేసు వ్యక్తిత్వం, యేసు గుణగణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే వెండి బంగారాలు సంపాదించుకోవాలి. వాళ్ళు యేసు యొక్క గుణగణాలని సంపాదించుకున్నారు. ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ క్షమాపణ, ఆ సమాధానం, ఆ శాంతి, ఆ సాత్వికం, ఆ దీర్ఘశాంతం, ఆ దయ, ఆ సహనం, ఆ ఓర్పు, ఈ లక్షణాలని యేసు నుంచి సంపాదించుకున్నారు. యేసు నుంచి సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ పుట్టు కుంటివాడితో పేతురు ఏమంటున్నాడంటే వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే. అంటే ఏం కలిగి ఉన్నాడు? యేసునామాన్ని, యేసునామం, ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, ఆ గుణగణాలు కలిగి ఉన్నారు. ఆ గుణగణాల నామంలో ఏమంటున్నామంటే లే అన్నాం అన్నాడు. అంతే. వెండి బంగారాలు ఒక కుంటివాడికి, పుట్టు కుంటివాడికి కాళ్ళు ఎత్తే ఒకవేళ బంగారపు కాలు తొడిగినా వాడు నడవకపోవచ్చు. బంగారంతో కాలు చేసి ఒరే ఇప్పుడు నడువురా అంటే నడుస్తాడా? నడవలేడు. కానీ యేసు నామం ఏం చేసిందంట? ఆ పుట్టి కుంటివాడికి ఏమిచ్చింది? కాళ్ళు ఇచ్చింది. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. నాకు కలిగినదే. ఇక్కడ ఆలోచిద్దాం, నీకేం కలిగింది? వాళ్ళు ఏమన్నారంటే వెండి బంగారాలు నాకు లేవు, కలిగిలేను నేను దాన్ని కలిగిలేను. ఇప్పుడు మనం ఏమంటామంటే వెండి బంగారాలు నా దగ్గర ఉన్నాయి అంటాం, నాకు కలిగినాయి అంటాం. ఇప్పుడు వెండి బంగారాలు ఉంటే పరిచర్య ఎక్కువ చేయాలా? వెండి బంగారాలు లేకపోతే పరిచర్య ఎక్కువ చేయాలా? మీరు చెప్పండి. ఇప్పుడు వెండి బంగారాలతో మనం ఏం చేస్తున్నామంటే ఈ సెట్టింగ్స్ అన్నీ పెట్టుకున్నాం, అవునా? ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయో చూడండి. ఇక్కడే కాదు, కింద కూడా. అప్పుడు వాళ్ళకి సౌండ్ బాక్సులు లేవు. ఎందుకు? వెండి బంగారాలు లేవు. మనకి సిస్టమ్స్ ఉన్నాయి. చూడండి ఎంత సిస్టమ్ ఉందో, లక్షలు. ఇంకా ఆ వెనకుంది ఇంకో సిస్టమ్, అవి లక్షలే. మనకు వెండి బంగారాలు ఉన్నాయి, కొనుక్కొని పెట్టుకున్నాం. వాళ్ళకి వెండి బంగారాలు లేవు. ఇప్పుడు ఇంత సిస్టంతో పరిచర్య ఎక్కువ జరగాల, ఏమీ లేని వాళ్ళకి పరిచర్య ఎక్కువ జరగాల? మీరందరూ అట్లా చూస్తున్నారు ఎందుకని? ఇంకా ఆపమంటే ఆపేస్తా. కోపం ఏమైనా వస్తుందా? బైబిల్లో ఉన్నది చెప్తున్నానా, ఏదన్నా నేను కల్పించి చెప్తున్నానా? కొద్దిగా నోరు తెరిచి చెప్పండి, బైబిల్లో ఉన్నదేనా? వాళ్ళు ఏమన్నారంటే వెండి బంగారాలు మా యొద్ద లేవు అన్నారు. కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారో వాళ్ళే చెప్పారు. యేసు నామము మేము కలిగి ఉన్నాం, ఆ నామానే లే అన్నారు. వాళ్ళు అలా అన్నప్పుడు ఏం జరిగిందంటే మనుషుల జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యక్రియలు జరిగినాయి, క్షేమాభివృద్ధి జరిగింది, సమాధానం వచ్చింది. సమాధానం లేనివాడికి సమాధానం వచ్చింది, క్షేమాభివృద్ధి లేనివాడికి క్షేమం వచ్చింది, రక్షణ లేనివాడు రక్షణ పొందాడు, పాపంలో జీవించేవాడు పాపక్షమాపణ పొందాడు. ఈరోజు మనకు వెండి బంగారాలు ఉన్నాయి, వాడితో ఏం చేయొచ్చు? ఇంకా ఎక్కువ చేయాలి కదా. ఇప్పుడు పరిచర్య బాగా చేయడానికి ఏముండాలండి? కత్తి డబ్బు ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనుకుంటాం. కానీ డబ్బున్న మనమేమో ఆ రోజుల్లో సమరయ, యోదయ, గలిలయలో వెండి బంగారాలు లేని వాళ్ళు దేశాల్లో సంఘాన్ని విస్తరింపజేశారు, క్షేమాభివృద్ధి కలిగించారు, సమాధానం తీసుకొచ్చారు, విస్తరించారు. మన ఇంట్లోనే వెండి బంగారాలు ఉన్నాయి, మన ఇంట్లోనే సమాధానం లేకపోతే, మన ఇంట్లోనే వెండి బంగారాలు ఉన్నాయి, క్షేమాభివృద్ధి లేకపోతే, మన ఇంట్లోనే విస్తరించడం లేకపోతే, ఇంకా వెండి బంగారాల వల్ల ఉపయోగం ఉందా? ఇది లేకుండా ఇది ఉండ ఉపయోగం ఏముంది? నీ దగ్గర యేసు నామం లేకుండా, యేసు వ్యక్తిత్వం లేకుండా, బంగారం కంటే విలువైన అమూల్యమైనవా యేసు గుణలక్షణాలు నీలో లేకుండా వెండి బంగారాలు చూసుకొని మురిసిపోతే ఉపయోగం ఏంది అని దేవుని వాక్యం ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉంది. అయితే వెండి బంగారాలు ఉండటం పాపం అని బైబిల్ చెప్పట్లా, నేను చెప్పట్లా. చెప్తున్నానండి, నేనేమన్నా చెప్పట్లా, మళ్ళీ అలా అపార్థం చేసుకోవాకండి. అయితే వెండి బంగారాలు లేని వాళ్ళు యేసు నామాన్ని కలిగి ఉండడానికి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి ఆ నామంలో ఇన్ని కార్యాలు వాళ్ళు చేస్తే, యోదయ, సమరయ, గలిలయలో అద్భుతాలు జరిగిస్తే, క్షేమాభివృద్ధి జరిగితే, అవి కలిగిన మనం, ఏది వెండి బంగారాలు కలిగిన మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామంటే యేసు నామాన్ని వదిలేస్తున్నాం.
మనం వెండి బంగారాల మీద పెట్టిన దృష్టిని యేసు గుణలక్షణాలను కలిగి జీవించడం మీద పెట్టట్లా. పెడితే తప్పకుండా సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి నందుద్ది, విస్తరిస్తుంది, సమాధానం కలిగి ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, 2 మాటలు చెప్పాను, ఆలోచించండి. ఒకటి, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, కొద్దిగా నోటితో చెప్పాలి, ఏమీ లేవు, విద్య లేదు మొదటిది కదా. రెండోది, వెండి బంగారాలు లేవు. కానీ వాళ్ళ దగ్గర ఏముందంటే వాళ్ళు యేసుతో సహవాసం చేసేవాళ్ళు. రెండోది, వాళ్ళు యేసు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, యేసు గుణలక్షణాలని వాళ్ళు కలిగారు. ఆ గుణలక్షణాలని సమాజానికి చూపించేవాళ్ళు. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో యేసు యొక్క గుణలక్షణాలని చూపించేవాళ్ళు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను 3వ విషయానికి వెళ్తున్నాను. 3వ విషయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 4:18, పేజ్ నంబర్ 34 చదవండి. 34 మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నంబరు 4. ఓకే, చదవమ్మా. పేజీ నంబర్ 5, 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అని 2 సహోదరులు సముద్రములో వలవేయడం చూచెను. వారు జాలర్లు. వాళ్ళు ఎవరంటండి? వాళ్ళకి విద్య లేదు, వాళ్ళు విద్య లేని వాళ్ళు, వాళ్ళు వెండి బంగారాలు లేని వాళ్ళు. వాళ్ళు ఎవరంట? జాలర్. ఆనాడైనా ఈనాడైనా, మళ్ళా చెప్తాను, ఆనాడైనా ఈనాడైనా చేపలు పట్టుకునే వాళ్ళకి విలువ ఉందా? స్కూల్లో ఏమంటామంటే, సహజంగా అందరూ కాదు, కొంతమంది ఏమంటారంటే, ఒరే చదువు రాకపోతే పోయి చేపలు పట్టుకో అంటారు. అంటే మిమ్మల్ని అని ఉండట్లే, మీరు తెలియగలవాళ్ళు కాబట్టి. సహజంగా స్కూళ్ళలో ఈ పదాలు వాడుతూ ఉంటారు పిల్లల్ని. ఒరే చదువు రాకపోతే వెళ్ళి చేపలన్న పట్టుకో అంటారు. అంటే చేపలు పట్టుకోవటం వాళ్ళ దృష్టిలో ఏంటి చెప్పండి? ఘనమైందా, గొప్పదా, విలువైందా? కాదు, తక్కువది, విలువలేనిది, హీనమైంది కదా, చాలా తీసి పారేసేది అనేది దాని అర్థం కదా. ఇప్పుడు వీళ్ళెవరంట? ఘనహీనమైన వాళ్ళు, విలువలేని వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు, గౌరవ మర్యాదలకి అర్హత లేని వాళ్ళు. అవునా? చేపలు పట్టుకునే వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసి సన్మానం చేయంగా చూసారా? పూలదండలు వేయంగా చూసారా? అమ్మో వీడు సముద్రంలో చేపలు బలే పడతాడని ఎవరైనా వాడిని గణపరచడం, మెడల్స్ వేయడం చూసారా? ఎప్పుడన్నా చూసారా? క్రికెట్లో ఎప్పుడు ఆడకుండా ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నవాడికి కూడా సన్మానాలు జరుగుతాయి. వాడు అసలు గ్రౌండ్కే రాడు, ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్గా స్టాండ్లో ఉంటాడు. అలాంటి వాడికి కోట్లు ఇస్తుంటారు. ఎవరికి? అసలు ఆడకుండా ఎక్స్ట్రా ప్లేయర్గా స్టాండ్లో ఉంటాడు వాడికి ఇస్తారు. కానీ వీడు కష్టపడి సముద్రంలోకి వెళ్ళి పెద్ద చేపలు పట్టుకొచ్చినా ఏ చేపలు పట్టేవాడికి కూడా ఇంతవరకు ఆనాడైనా ఈనాడైనా సన్మానాలు చేయరు, విలువ ఇవ్వరు, ఘనంగా ఎంచరు. అవునా? అది జాలర్ల పని. వాళ్ళకి గౌరవాలు లేవు, వాళ్ళకి మర్యాదలు లేవు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేవు, వాళ్ళకి అంత మంచి పేరు సమాజంలో లేదు. విలువ లేని వాళ్ళు సువార్త చెబితే, యేసును ప్రకటిస్తే గలిలయ, సమరయ, యోదయ దేశాలు ఏమైనాయి? మార్పు చెందాయి. సంఘం క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి జీవించారు, సంఘం విస్తరించింది. మనకేమన్నాయో చెప్పండి? మీలో ఎవరైనా పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పేరుని కొద్దిగా ఎగతాళిగా పలికితే ఊరుకునే వాళ్ళు ఉన్నారా? మీ పేరుని కొద్దిగా ఎగతాళిగా, కొద్దిగా వంకరగా మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ నీకు పేరు లేదు, నీకు గౌరవం లేదు, నీకు గుర్తింపు లేదంటే ఊరుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళందరికి పేరు లేనివాళ్ళు, వాళ్ళు గౌరవం లేనివాళ్ళు, వాళ్ళకి మర్యాద లేదు, వాళ్ళకి అసలు విలువ లేదు. ఇక్కడ ఎవరైనా మీకు విలువ పోతే ఊరుకునే వాళ్ళు ఉన్నారా? మనం విలువ కలిగిన వాళ్ళం,
గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళం, మనం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఘనత గౌరవాలు కలిగిన వాళ్ళు, విలువ కలిగిన వాళ్ళు పరిచర్య చేస్తే ఎంత విస్తరించాలి? అదేమీ లేనివాళ్ళు పరిచర్య చేస్తే ఎంత విస్తరించాలి? ఏమీ లేనివాళ్ళు పరిచర్య చేస్తేనే విస్తరించిని, అన్నీ ఉన్న మనం పరిచర్య చేస్తే ఏం జరుగుతుంది? సంఘంలో ఇక్కడే ఆరాధన జరుగుతుంటుంది, తన్నుకుంటున్నారు, లైవ్లో వస్తున్నాయా చెప్పండి? ఆరాధన జరుగుతుండగా తన్నుకుంటున్నారు, లైవ్లో వస్తున్నాయి, అదేదో గొప్పగా తీస్తున్నారు, విశ్వాసులే తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఏం మంచి పని అండి అది? నువ్వు అప్లోడ్ చేయాల్సిందేంటి? ఏం తీయాల్సిందేంటి? వాళ్ళ గురించి మోకరించి కన్నీటితో ప్రార్థన చేయొద్దు విశ్వాసులు? సెల్ ఫోన్లో తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నారండి. ఏమనాలా వాళ్ళని? ఏ విశ్వాసులు అనాలా? వాళ్ళు తన్నుకోవటం ఏంది, వాళ్ళు అలా చేయటం ఏంది? ఇంకా ఈ గౌరవం ఘనత ఏం చేస్తున్నాయంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడానికి. ఈ తెలివితేటలన్నీ దేనికి ఉపయోగిస్తున్నారు? ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేయడానికి, ఒకళ్ళ లోపాలు ఇంకొకళ్ళు కనిపెట్టడానికి, ఎక్కడ దొరుకుతాడు అని చూడటానికి. దేనికి? ఈ విద్య, ఈ వెండి బంగారాలు, ఈ ఘనత గౌరవాలు, ఈ పేరు ప్రఖ్యాతులు దీనికి ఉపయోగిస్తున్నాం మనం. మరి వాళ్ళు దేనికి ఉపయోగించారు? చదవండి ఇక్కడ 19వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి అన్నాడంట. వాళ్ళు ఏం చేశారు? అయ్యా వలలు వదిలిపెడితే, ఇప్పుడు పొద్దున వలలు వదిలిపెట్టాం, మధ్యాహ్నం తిండి ఏమైనా పెడతావా అడిగారు వాళ్ళు? అడగల. పోనీ నాకు తిండి లేకపోయినా మరి నా వెనక నా కుటుంబం ఉంది, ఇప్పుడు వల వదిలిపెట్టి నీ అమ్మటి వస్తే మధ్యాహ్నం సంగతి ఏంది, రాత్రి సంగతి ఏంది, మరి జీవితం అంతా సంగతి ఏంది, దానికి ఏమన్నా గ్యారెంటీ ఇస్తావా అని అడిగారా యేసయ్యని? అస్సలు అడగల. పిలిచాడు, ఏమయ్యారు? లేఖనము ఏమి చెప్తుందో అది చేశారు వాళ్ళు. అంతేనా? దేవుని మాట ఏం చెప్తే అది చేశారు. ఇక ఏమీ ఆలోచించాల. నా వెంబడి రండి అంటే యేసు వెంబడి వెళ్ళారు. వాళ్ళు ఎవరు అంటే విద్య లేని వాళ్ళు, వాళ్ళు ఎవరు అంటే వెండి బంగారాలు లేని వాళ్ళు, వాళ్ళు ఎవరు అంటే జాలర్లు. సమాజంలో గౌరవం, పేరు, మర్యాదలు, ప్రతిష్ట, ఘనత, విలువ లేనివాళ్ళు. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే 3 పనులు. 1, వాళ్ళు యేసుతో సహవాసం చేశారు. 2, యేసు యొక్క గుణలక్షణాలని కలిగి ఉన్నారు. 3, వాళ్ళు యేసును వెంబడించారు. మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఆలోచించాలి. మనం వెంబడించేది ఎవరిని? మన ఆలోచనలు ఎవరిని వెంబడిస్తున్నాయి? మన నిర్ణయాలు ఎవరిని వెంబడిస్తున్నాయి? మన వైఖరి ఎవరిని వెంబడిస్తూ ఉంది? మన జీవిత విధానం ఎవరిని వెంబడిస్తూ ఉంది? ఎంత దారుణమైన సంగతులు సంఘాల్లో జరుగుతున్నాయో, ఎంత దారుణమైన. ఉండే కొద్ది సంఘాలు ఏమవుతాయో అని అనిపిస్తూ ఉంది. చాలా బాధాకరమైనటువంటి సంఘాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చాలా దారుణం. కారణం ఏంటంటే ఈ 3 లేకపోవడం. 1, యేసుతో సహవాసం చేయకపోవడం, యేసు గుణలక్షణాలను ప్రాక్టీస్ చేయకపోవడం, ప్రదర్శించకపోవడం. 3వది, ఆయన్ని వెంబడించకపోవడం. నా జీవితం క్షేమాభివృద్ధిని అందాలంటే, నా జీవితం సమాధానంగా ఉండాలంటే, నా జీవితం విస్తరించాలి అంటే, నా కుటుంబం, నా సంఘం విస్తరించాలి అంటే ఈ 3 జరగాలి. ఏ 3 జరగాలండి? 1, యేసుతో సహవాసం చేయాలి. 2, యేసు గుణలక్షణాలు కలిగి ఉండాలి. 3, యేసుని వెంబడించాలి. ఇది వాళ్ళు చేశారు. నేను ఇంకో మాటకి వెళ్తున్నాను. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం. ఏం చేశారంటే వాళ్ళు అధికారులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఘనులు, వాళ్ళు పదవులు ఉన్నవాళ్ళు, వాళ్ళు పవర్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఈ పామరుల్ని, ఈ వెండి బంగారాలు లేని వాళ్ళని, ఈ సమాజంలో గౌరవం గుర్తింపు లేని వాళ్ళని అన్నారు, మీరు యేసు నామాన్ని బట్టి బోధించకూడదు అన్నారు. మనల్ని ఎవరైనా అన్నారా? ఇక్కడున్న వాళ్ళల్లో
వాళ్ళని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక మానము అన్నారు. ఏమన్నారండి వాళ్ళు? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము అన్నారు. మనల్ని ఎవరు అనలా ఇంతవరకు. అన్నారండి ఎవరన్నా? కానీ మనం చెప్పం. వాళ్ళేమో చెప్పక మానరు, మనమేమో చెప్పం. మనకు చదువు ఉంది, మనకు వెండి బంగారాలు ఉన్నాయి, మనకి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి మనమేమో చెప్పం. వాళ్ళేమో అవేవి లేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? చెప్పక ఉండలేరు అంట. వాళ్ళు చెప్పక ఉండలేరు. ఇప్పుడు మనం ఎవరు మారాలి? వాళ్ళు మారాలా, మనం మారాలా? ఈ ప్రశ్నతో నేను ముగిస్తా. ఇప్పుడు వాళ్ళు మారాలా, మనం మారాలా? కొద్దిగా నోటితో చెప్తే ముగిస్తాను నేను. ఏం మారాలా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఏం మారాలో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు దాకా వాక్యం మాట్లాడింది, నేనేం మారాలి, నేనేం మారాలి. వాళ్ళు ఏం మారారు? వాళ్ళు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నారు? నేను ఎలాంటి వైఖరి దృక్పథం కలిగి ఉన్నాను, నేనేం మారాలి అనేది ఆలోచిద్దాం. దయతో కళ్ళు మూసుకోండి, ఎవరికి వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం, నీ సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సమాధానం కలిగి జీవించాలంటే, విస్తరించాలి అంటే ఏం మారాలో ఒకసారి ఆలోచించు. వాళ్ళు విద్య లేని వాళ్ళు, మనం విద్య కలిగిన వాళ్ళం. వాళ్ళు వెండి బంగారాలు లేని వాళ్ళు, మనం కలిగిన వాళ్ళం. వాళ్ళు గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు, విలువ లేని వాళ్ళు, మనం ఇవన్నీ కలిగిన వాళ్ళం. అయితే వాళ్ళు యేసుతో సహవాసం చేసిన వాళ్ళు, వాళ్ళు యేసు గుణలక్షణాలను కలిగిన వాళ్ళు, వాళ్ళు యేసును వెంబడించిన వాళ్ళు, వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేని వాళ్ళు. వాళ్ళు ఉండలేని వాళ్ళు. మనం ఉండగలిగిన మనం ఉండలేని వారిగా మారాలి. యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేని వారం అనే విధంగా మన జీవితాలు మారాలి. అలా మారాలంటే యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తు గుణలక్షణాలని అభ్యాసం చేయాలి. మన మధ్య సహోదరు డానియల్ ఉన్నారు, వచ్చి బల్ల పనిచేస్తారు.